సెల్లార్లో తరగతి గదులను నిర్వహించడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ అల్వాల్లోని సెయింట్ మైకేల్ కిడ్స్ స్కూల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. తమ పిల్లలను పాఠశాలలో చేర్చే ముందు కొత్త బ్లాక్లో పాఠాలు బోధిస్తామని చెప్పిన యాజమాన్యం ఇప్పుడు సెల్లార్లో పాఠాలు చెప్పడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన తల్లిదండ్రులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో స్కూల్ బయట నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం వెంటనే తమకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ అంశంపై చర్చలు తీసుకోవాలని కోరారు. అడ్మిషన్ ఒక బ్లాక్ చూపించి ఇప్పుడు పిల్లల్ని వేరే బ్లాక్ లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. అది కూడా పేరెంట్స్ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా, అది కూడా సెల్లార్ లో మేనేజ్మెంట్ తో మాట్లాడడానికి వస్తే ఇప్పటికి 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు మాట్లాడరంతా మాతో. సడన్లీ దే హావ్ మెయిల్డ్ us మీ పిల్లల్ని సెల్లార్ కి పంపిస్తున్నాము అని వితౌట్ ఎనీ ప్రియర్ ఇన్ఫర్మేషన్ సడన్లీ ముందు రోజు చెప్పారు. ఆల్రెడీ ఇది వరకు చెప్తే మేము దీన్ని ప్రొటెస్ట్ చేశాం. అండ్ దే కమిటెడ్ దట్ ఈ బిల్డింగ్ లోనే చేస్తాము క్లాసెస్ అని మళ్ళీ చెప్పకుండా సడన్ గా పంపించేస్తున్నారు. వీళ్ళు మాకు ఈ బిల్డింగ్ అని ఫీజు తీసుకున్నారు. మొన్న కూడా ఇనాగ్రేషన్ కి మమ్మల్ని పిలిచారు. సడన్ గా రేపు మాకు మెసేజ్ ఉంది, 8 o'clock కి ఈమెయిల్ వచ్చింది, వీఆర్ షిఫ్టింగ్ యువర్ చిల్డ్రన్ టు సెల్లార్ అని. ఇంకా సెల్లార్ అది సరిగా లేదు, పెయింట్ వాసన వస్తుంది, అక్కడ ఆక్సిజన్ లేదు, వెంటిలేషన్ ఏం కరెక్ట్గా లేదు, స్టెప్స్ కూడా సరిగా లేదు, వాష్రూమ్ పక్కన క్లాసెస్ ఉన్నాయి, అసలు వెంటిలేషన్ లేదు. బ్లాక్ మొత్తం వెకేట్ చేపించి సెల్లార్ అంటే -1లోకి షిఫ్ట్ చేశారు. అక్కడ వెళ్ళి చూస్తే అసలు వెంటిలేషన్ లేదు. ప్రిన్సిపల్ అసలు బయటికి వచ్చి మాట్లాడట్లేదు. 2-3 పేరెంట్స్ వచ్చి నా క్యాబిన్లో మాట్లాడండి అంటున్నారు.